శ్రీమాత్రే నమః. శ్రీ ప్రత్యంగరాదేవి నమః. విశేషమైనటువంటి వారాహీదేవి తంత్ర నవరాత్రులు అత్యంత విశేషమైనటువంటి ఆనందకరమైనటువంటి నవరాత్రులుగా నిర్వహించుకుంటూ ఉన్నాము. విశేషమైనటువంటి భక్త సంద్రోహములు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. అమ్మ యొక్క అనుగ్రతతో పరిపూర్ణమైనటువంటి అనుగ్రత పొందినటువంటి వీరందరూ కూడా నేను చెప్పగానే అమ్మ యొక్క కార్యక్రమానికి కావాల్సినటువంటి ద్రవ్యాలు అన్నీ కూడా అందిస్తూ ఉన్నారు. ఈ అందించినటువంటి భక్తులందరినీ వారాహీదేవి మాత పరిపూర్ణంగా అనుగ్రహించాలని చెప్పి అమ్మని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను. చాలామంది కూడా విశేషంగా స్పందిస్తూ అమ్మ యొక్క వారాహి తంత్ర నవరాత్రి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు 3వ రోజు ధూమ్ర వారాహీదేవి అమ్మ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ధూమ్ర వారాహీదేవికి ఎవరైనా పుష్పార్చన కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహిస్తారు. తంత్ర విధానములో ధూమ్రవారాహితో కలిపి అష్టవారాహి దేవతలతో కలిగి ఉన్నటువంటి పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించి మనకి మూలాధారమైనటువంటి ప్రత్యంగరీదేవి మాత అమ్మకు కూడా 64 కృత్య దేవతలతో విశేషమైనటువంటి పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ పుష్పార్చన కార్యక్రమం ధూమ్రవారాహీదేవి పూజలో పాల్గొన్నటువంటి వారు 112 మంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ 112 మందిలో 5గురు హోమ ప్రక్రియలకు విశేషంగా కేటాయించినటువంటి వారు. మిగిలినటువంటి వారందరూ కూడా అమ్మవారి యొక్క పుష్పార్చన కార్యక్రమం, అలానే ప్రత్యంగరీదేవి పుష్పార్చన కార్యక్రమం, ఆ తదుపరి అమ్మకు 108 చీరలతో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క చీరని అమ్మకు సమర్పిస్తూ ఆ చీరల్ని మరలా తిరిగి 108 మంది శ్రీమూర్తులకు అందించడం జరిగింది. ఇది అమ్మ యొక్క అనుగ్రతతో కూడి ఉన్నటువంటి విశేషమైనటువంటి బలము. ధూమ్రవారాహీదేవి పూజను నిర్వహించేటప్పుడు తంత్ర వారాహి నవరాత్రుల్లో తప్పనిసరిగా సౌభాగ్యంతో ఉండేటటువంటి శ్రీమూర్తులకు వస్త్రాన్ని అందించడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం మనం నిర్వహించేటటువంటి కార్యక్రమమే. ఈ సంవత్సరం ధూమ్రవారాహీదేవి అమ్మ యొక్క పూజా కార్యక్రమంలో విశేషంగా శ్రీమూర్తులకు అమ్మ యొక్క ప్రసాదముగా వస్త్రాల్ని, చీరని అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశేషమైనటువంటి భక్తులు పాల్గొని అమ్మ అనుగ్రతని పొందారు. హోమ ప్రక్రియ నిర్వహించేటప్పుడు ప్రతి ఒక్క భక్తులు కూడా సంతోషపడేటటువంటి విషయం ఏంటి అంటే, వారి ఫోన్లో ఫోటో తీస్తే తప్పనిసరిగా వారాహీదేవి సమేత ప్రత్యంగరీదేవి మాత అద్భుతమైనటువంటి కెమెరాలో బంధన అయి ఆ ఫోటోని ఆ భక్తులకి అందిస్తూ ఉంది. ఒక 10 మంది తీస్తే 10 మందిలో 8 మందికి ఆ అనుగ్రతని ప్రసాదిస్తుంది. ఆ ఫోటోలు చూసి ఆనందపడేటటువంటి భక్తులు అసలు వాళ్ళ ఆనందానికి హద్దులు లేకుండా ఉన్నాయి. ఎందుకు అంటే ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో చేసేటప్పుడు తంత్ర విధానంలో అమ్మ హోమంలోకి వచ్చింది అన్నగానే మనకి వెంటనే అమ్మ యొక్క రూపము పాజిటివ్ వైబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఈ పాజిటివ్ వైబ్రేషన్ స్టార్ట్ అవ్వగానే నేను అక్కడ వాళ్ళకి చెప్పాను, మీరు అమ్మ యొక్క రూపము కావాలి అనుకుంటే, చూడాలి అనుకుంటే హోమంలో ఫట్ స్వాహ అని
నేను ఆముదము, మిరియాల పౌడరు, కారప్పొడి కలిపినటువంటి ఈ ఆముద ద్రవ్యాన్ని హోమంలో సమర్పించేటప్పుడు వచ్చే మంట ద్వారా మీరు తీసుకునేటటువంటి ఫోటోలో అమ్మ యొక్క నిజస్వరూప దర్శనము మీకు కలుగుతుంది అనేటటువంటిది నేను చెప్పాను. ఆ చెప్పిన వెంటనే కూడా జనాలు, భక్తులందరూ కూడా ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. ఈ ఫొటోస్ తీసినటువంటి వారికి కొంతమందికి వారాహీదేవి అమ్మ, మరికొంతమందికి ప్రత్యంగరీదేవి మాత, మరికొంతమందికి కాళీదేవి మాత దర్శన రూపాలుగా అమ్మ యొక్క ఫోటోలు బంధనగా అయ్యాయి. ఈ కార్యక్రమానికి నాకు వారాహీదేవి నవరాత్రులు ప్రారంభిస్తున్నానగానే విశేషంగా 137 మంది భక్తులు సహకరించారు. వారందరికీ కూడా విశేషమైనటువంటి పరిపూర్ణమైనటువంటి వారాహీదేవి అనుగ్రతని ప్రసాదించేటటువంటి కార్యాచరణ ప్రతిరోజు సాధనలో అందిస్తూ ఉన్నాను. ఇంకొక 2 అమెరికా నుంచి అందించారు. ఒక 4 విశాఖపట్నానికి చెందినటువంటి వారు, ఒక 12 మంది చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి వారు, ఒకే కుటుంబము. అలానే హైదరాబాదు వాస్తవ్యులు మూర్తి గారు, అలానే గుంటూరుకు సంబంధించిన వారు, నెల్లూరుకి సంబంధించిన వారు, ఒంగోలుకి సంబంధించిన వారు, అలానే కాకినాడకు సంబంధించినటువంటి వారు, ఇలా చాలా ప్రాంతాల నుంచి అందించినటువంటి వారు ఉన్నారు. వరంగల్ నుంచి అయితే దాదాపు 67 మంది దాతలు సహకరించారు. వారంతా కూడా ప్రత్యంగరి సమేత వారాహి మహాలక్ష్మి ఒక స్థాపనతో ఉన్నటువంటి పీఠం ఉంది. ఆ పీఠం ద్వారా మీ అందరం కూడా మీరు నిర్వహించబోయేటటువంటి కార్యక్రమానికి సహకరిస్తాం గురువు గారు అని చెప్పి వారందరూ కూడా ఒకేసారి పాల్గొనేటటువంటి అవకాశము ఇవ్వమని అడిగారు. వారికి చెప్పాను, శ్వేతవారాహి దేవి రోజున మీ కార్యక్రమం నిర్వహించుకుందరు అని చెప్పాను. శ్వేతవారాహి దేవి రోజున 27 మంది వేద పండితులతో ఉదయం 9 గంటల నుండి రాత్రి 9:18 వరకు జరిగేటటువంటి హోమ ప్రక్రియ. ఈ హోమ ప్రక్రియకు విశేషమైనటువంటి భక్తజనం వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ రోజు మీ పీఠం ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించుకుందరు. అంటే ప్రసాద రూపముగా, వాటర్ రూపంగా, లేదు ఇంకా ఇతర ఏవైనా భక్తులకి సహకరించేటటువంటి ఆహార పదార్థాలు ఏవైనా మీరు సహకరించాలని చెప్పి వారికి తెలియచేశాను. వారు సంతోషంగా, ఆనందంగా ఒప్పుకున్నారు. ఆ రోజు నిర్వహించేటటువంటి కార్యక్రమం చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. లఘువారాహీదేవి అమ్మ యొక్క కార్యక్రమానికి కూడా విశేషంగా మనకి అమ్మ యొక్క అనుగ్రత ఉండడం కోసము 11,1116 నిమ్మకాయలతో అమ్మకు హోమ ప్రక్రియను నిర్వహించడం జరుగుతుంది. లఘువారాహి హోమానికి తంత్ర విధానములో హోమం చేసేటప్పుడు ఒక్కొక్క నిమ్మకాయకి లవంగాన్ని గుచ్చి అమ్మకు హోమంలో అందించడం జరుగుతుంది ఆహుతిగా. అమ్మ స్వీకరించినంత వరకు స్వీకరించి ఆ తర్వాత ఆ నిమ్మకాయలు పైన ఉన్నటువంటి మిగిలినటువంటి నిమ్మకాయలు భక్తులకు అందించడం జరుగుతుంది. ఆ నిమ్మకాయలను తీసుకొని నూనెలో పిండుకొని, నిమ్మకాయ రసాన్ని పిండుకొని ఆ నూనెని ఎక్కడైతే శరీర భాగాల్లో ఇబ్బందిగా ఉన్నటువంటి నొప్పులతో బాధపడేటటువంటి విధానం ఉంటుందో అక్కడ వారు కొద్దిగంత రాసుకొని లఘువారాహి అమ్మకు నమస్కరించుకుంటే విశేషమైనటువంటి అనుగ్రత కలిగిస్తూ ఉంటుంది. అయితే మాతాదేవి వారాహి లఘుదేవి అమ్మ అనుగ్రత పొందాలి మీరు అనుకుంటే గనక
నిమ్మకాయలని అందించేటటువంటి ప్రక్రియతో ప్రతి ఒక్కరికి కూడా 111 రూపాయల అవకాశాన్ని కల్పిస్తూ 11,000 నిమ్మకాయలకు కావాల్సినటువంటి ధనాన్ని చేకూర్చడం జరుగుతుంది. వీలైనటువంటి వారు, వీడియో చూసినటువంటి వారు మీరు అందించాలి అనుకుంటే గనక మీరు తప్పనిసరిగా అందించండి. మీ గోత్రము, మీ పేరు, మీ భార్య గారి పేరు, భార్యాభర్తల పేర్లు పంపించండి. ఆ రోజున చదివి నిమ్మకాయలతో చేసేటటువంటి లఘువారాహి హోమ ప్రక్రియలో విశేషమైన అనుగ్రతాన్ని మీకు కల్పించేటటువంటి విధానాన్ని నేను చేస్తూ ఉంటాను. అమ్మ యొక్క హోమంలో విశేషముగా కారము, ఆముదము మరియు లవంగాలు, మిరియాలు కలిపి ఉన్నప్పుడు ఫట్ స్వాహ అన్నప్పుడు వేసేటటువంటి ఆ ద్రవ్యముతో అమ్మ వచ్చేటటువంటి ఉగ్రత రూపము చాలా తీవ్రంగా ఉంది. ఎందుకంటే అక్కడ కూర్చున్నటువంటి వారే దూరంగా జరిగిపోయారు. నేను కార్యాన్ని నిర్వహించేటటువంటి గురుస్థానంలో ఉన్నా కాబట్టి నేను జరగటానికి ఉండదు. ఎంత వేడున్నా, ఎంత మంట ఉన్నా అక్కడ దగ్గర కూర్చొని హోమాన్ని నిర్వహించాలి. అక్కడ నాకు అమ్మ చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి నేను అమ్మ కోసము ఎంత వేడైనా సరే తట్టుకొని అక్కడే కూర్చొని నన్ను నమ్మి, అమ్మను నమ్మి ఈ 137 మంది సహకరించేటటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి, ఇక్కడ పాల్గొనేటటువంటి భక్తులకు, ఆ గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి సుభిక్షమైనటువంటి ప్రత్యంగిరి వారాహి అనుగ్రత కలగాలని చెప్పి ఆశయముతో అక్కడ అంత వేడి తగులుతున్న హోమానికి దగ్గర కూర్చొని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి చాలా చాలా విశేషమైన విశిష్టతలు కలిగి ఉన్నాయి. తంత్రవారాహి దేవి హోమ ప్రక్రియలు నిర్వహిస్తూ ఉంటే చూసేటటువంటి భక్త జనము కూడా అద్భుతమైనటువంటి ప్రత్యంగిరి వారాహి హోమాలు మా దగ్గర నిర్వహించుకోవడం మాకు పూర్వజన్మ సుకృతం గురువు గారు అని చెప్పి అన్నారు. తర్వాత సాధకులు ఎవరైతే వచ్చారో వారితో కూడా హోమాన్ని నిర్వహించడం జరిగింది. అమ్మ యొక్క అనుగ్రతతో ముందుకు వెళ్ళేటటువంటి సాధకులని మరింత ముందుగా తీసుకొని వెళ్ళి వారికి విద్యా అనుగ్రతని, అంటే ప్రత్యంగిరి వారాహి సమేతంగా అనుగ్రతని కల్పించి ప్రత్యంగిరి కృత్య దేవతల యొక్క విద్యలు నేర్పించేటటువంటి వారిని కూడా ఇక్కడ హోమంలో పాల్గొనేటట్టుగా చేయడం జరిగింది. కానీ ఈ వేడికి ఒకవైపు వేడి, ఇంకొక వైపు చిప్పలో మట్టి, మూకుల్లో కాలుతున్నటువంటి నూనె, ఆ హోమ మంటకు, ఆ హోమం మీద పెట్టినటువంటి మట్టి చిప్ప వేడికి నూనె కాగుతూ ఉంది. ఒకవైపు కారముతో కలిపినటువంటి ఆముదము, మరి ఒకవైపు నువ్వుల నూనె, ఇవి తీసుకొని అందులో వేస్తూ ఎదురొచ్చే మంట తట్టుకొని నిలబడేటటువంటి శక్తిని అందించింది ప్రత్యంగిరి దేవి వారాహి మాత. కాబట్టి అందరూ పాల్గొనాలని కోరుతున్నాను.